అవన్నీ సాగు భూములు. తరతరాలుగా ఆ కుటుంబాలు భూమాతనే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాయి. వాటిపైనే వైసీపీ నాయకుల కన్నుపడింది. ఎలాగైనా వాటిని దక్కించుకోవాలన్న కుట్రలతో రీసర్వేను ఎరగా వాడుకున్నారు. వెబ్లాండ్లో ఇష్టానుసారంగా మార్పులు చేసి అక్రమంగా లేఅవుట్లో కలిపేసుకొని అన్నదాతలను రోడ్డున పడేశారు. న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన రీసర్వే సిక్కోలు రైతుల పాలిట శాపంగా మారింది. శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలు రెవెన్యూ గ్రామ పరిధి సర్వే నెంబర్లు 179, 181లో 40 ఎకరాల జిరాయితీ భూమిని 50 మంది రైతులు పూర్వీకుల కాలం నుంచి సాగు చేసుకుంటున్నారు. దీనిపై కన్నేసిన వైసీపీ నాయకులు 2022లో రైతులు యజమానుల మధ్య ఒప్పందం కుదిర్చారు. ఇరువురు 65-35 ప్రకారం పంచుకునేలా సెటిల్మెంట్ చేశారు. భూ యజమానుల భాగంగా వచ్చిన 16.50 ఎకరాలను ఓ వైసీపీ సీనియర్ నేత కుటుంబ సభ్యుల ఖాతాలో చేరేలా కొనుగోలు చేశారు. ఆ తర్వాత రైతుల భాగంగా వచ్చిన 22 ఎకరాలను కాజేయాలని కుయుక్తులు పన్నారు. ఆ భూములను రైతుల పేరిట రిజిస్ట్రేషన్లు చేసే క్రమంలో తండేం వలస, గూడెం, సింగి వలసకు చెందిన వైసీపీ నాయకులు మధ్యవర్తులుగా వ్యవహరించారు. కొన్ని భూములను కుటుంబ సభ్యులు బినామీల పేర్లతో రాయించుకొని ఆక్రమించారని రైతులు ఆరోపిస్తున్నారు. తాతండ్రుల కానించి ఇది మా భూములు తాతల కానించి ఉన్నాయి సార్. పన్నాడు కోరమారావు వైసీపు, కృష్ణ గజపతి వైసీపు, ఈ సాదప్పలరాజు వైసీపు. ఇలా ముగ్గురు ఏకమయ్యి రైతులకు మాకు చదువు రాదు, సంగీతం రాదు, వాళ్ళు ఏదంటే వాళ్ళకి నమ్మినాము సార్. వాళ్ళకి నమ్మి మేము మాసిపోయి మీకెందుకు మీ భూములు మేము ఒట్టుకెళ్ళిపోతాం అనేసి మాకు లాస్ట్కి ఇక్కడ తిప్పినారు. తాతండ్రుల నుండి రైతు పంట భూమి లేవిటి కింద కొట్టేశారు వాళ్ళు ముగ్గురేను సార్. వాళ్ళు ముగ్గురు కమిండ్ అయ్యి మా రైతులకు ఇబ్బంది పెట్టి మమ్మల్ని అల్ల కొల్లాలు పెట్టేసి మమ్మల్ని ఏడిపించి వీళ్ళు రోడ్డు పాలు చేస్తానండి. మాకు న్యాయం చేయండి మీ తరపున. ఈ భూములకు సమీపంలోనే వైసీపీకి చెందిన సీనియర్ నేత భారీ లేఅవుట్ వేశారు. ధరలు పెరిగితే రైతుల సాగులోని భూములను లేఅవుట్లుగా మార్చేసి కొట్టేసేందుకు ప్లాన్ వేసి ఇందుకు రీసర్వేను వాడుకున్నారు. 2022లో నిర్వహించిన జగనన్న భూ సర్వేలో మరికొందరి భూములను స్థిరాస్తి లేఅవుట్గా పేర్కొంటూ వెబ్లాండ్లో మార్పులు చేసి సర్వే నంబర్లను తారుమారు చేశారు. అప్పట్లో ఓ వీఆర్ఓ వీరికి సహకరించినట్లు ఆరోపణలున్నాయి. వీటిని లేఅవుట్గా మార్చడంతో రాయితీలు, ప్రభుత్వ పథకాలకు అన్నదాతలు దూరమయ్యారు. వైసీపీ నాయకుల దౌర్జన్యంపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న నాథుడే లేడని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత భూ సర్వే అయిన తర్వాత మా కొంప ముంచేసింది. ఈ గజపతి ఉన్నాడు కదా, ఈఆర్ఓ గజపతి, వాళ్ళ అమ్మ ఎంపీటీసీ అయిన చేత ఆడిక్కడికి వచ్చి ఆడికి చెంటు భూమి లేకపోయినా సరే ఆడేమో మాకు చలమని చేసి మాకు ఇక్కడ చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. పక్క లేఅవుట్ ఉండడంతో ఇది కూడా లేఅవుట్లో కొట్టాడు. చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు. ఇది 180 సర్వే నెంబర్లోని ఈ లేఅవుట్లో మా భూమి ఉంది సార్. భూమి గత పాలకులు లేఅవుట్ వేసిన తర్వాత మా భూములకి ఎవరు మోగట్లేదు సార్. వచ్చిన ఆ భూ సమస్యలు తేల్చమని మేము గ్రీవెన్స్కి కూడా వెళ్ళాను సార్. నేను కూటమి ప్రభుత్వానికి కూడాను నేను రాగోలు సచివాలయంకి వెళ్ళాను సార్. జేసీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను సార్ తేల్చమని. ఎవరూ స్పందించలేదు సార్. 3 ఎకరాల 40 సెంట్ల భూమిని ఇచ్చేయాలంటూ వైసీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారని, అందుకు అంగీకరించకపోవడంతో పొలం గట్లు, నీలగిరి మొక్కల్ని ధ్వంసం చేసి తనపై దాడి చేశారని కోటేశ్వరరావు వాపోయారు. వేధింపులు తట్టుకోలేక భార్య అనసూయతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. కాళ్లరిగేలా తిరుగుతున్నా ఇప్పటికీ న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులోనున్న రైతులకు కొంతమంది ఉసుగలిపి నా మీదకి దౌర్జన్యం చేసి నానా ఇబ్బందులకి గురి చేస్తే మొన్న జూను 10వ తారీఖున వాళ్ళు ఏం చేశారంటే మొత్తం నా తోటల్లో ధ్వంసం చేసేసి దుర్భాషలాడి నాకు చంపడానికి కూడా ప్రయత్నిస్తే నాకు వేరే దారి లేక రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను. మా ఫ్యామిలీ మొత్తం మనస్తాపం గురయ్యి మేము ప్రాయిజన్ తీసుకొని రిమ్స్ హాస్పిటల్ జాయిన్ అయ్యాను. ఒక 7-8 అప్లికేషన్లు దరఖాస్తులు పెట్టాను. రెవెన్యూ పరంగా మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. రైతుల సమస్యను జేసీ దృష్టికి ఈటీవీ ప్రతినిధి తీసుకెళ్లగా త్వరితగతిన పరిష్కరిస్తామని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ హామీ ఇచ్చారు. రీసర్వే టైంలో వాళ్ళ భూమి లేఅవుట్ కింద మార్చండి. ఒక కోటేశ్వరరావు గారు కంప్లైంట్ పెట్టారు. ఈ సంబంధించి మనం ఎంక్వైరీ చేస్తే మనకి ఏం తెలుసుంది, ఇప్పుడు 2 విషయం ఇంపార్టెంట్. ఒక హైకోర్టులో కూడా కేసు జరుగుతుంది. పిటిషన్ మన దగ్గర గ్రీవెన్స్లో పెడితే ఇమీడియట్లీ మనం ROR యాక్ట్ కింద ఆర్డీఓ శ్రీకాకుళంకి కోర్టు వేశాను. తొందరగా ఈ సమస్యకి సమాధానం ఇవ్వడానికి ఆర్డీఓకి కూడా ఆర్డర్ ఇస్తాం.